నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వినియోగం గురించి మాట్లాడుకుందాం. అవును, ముఖ్యంగా ఎస్ఎంఈస్, రీటైల్, వ్యవసాయం వంటి రంగాల్లో దీని ప్రభావం ఎలా ఉంది? అదే మన దగ్గర ఉన్న కొన్ని రిపోర్ట్స్, అనాలిసిస్ ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఈ ఏఐ విప్లవం మన ఎకానమీని, జాబ్స్ని, మనం పనిచేసే విధానాన్ని ఎలా మారుస్తుందో అర్థం చేసుకోవాలి. రైట్. ఇందులో నిపుణుల అభిప్రాయాలు, ప్రభుత్వ ప్రయత్నాలు, టెక్నికల్ అనాలిసిస్ అన్నీ ఉన్నాయి కదా? అవును. సరే, మరి ముందుగా ఎస్ఎంఈస్తో మొదలు పెడదామా? నిపుణులు అంటున్నారు ఇండియాలో ఎస్ఎంఈ గ్రోత్కి ఏఐ చాలా కీలకం కాబోతుందని. నిజమే. ఒక అనాలిసిస్ ప్రకారం ఏఐ వాడకం వల్ల రిపీటేటివ్ పనులు ఆటోమేట్ చేయడం, మార్కెట్ అనాలిసిస్ ఫాస్ట్ అవ్వడం, వీటి వల్ల ఎస్ఎంఎస్ తక్కువ రిసోర్సెస్తోనే 100 రెట్లు వేగంగా కూడా డెవలప్ అవ్వగలవు అంటున్నారు. 100 రెట్లా? అది నిజంగా పెద్ద మార్పే. ఇక్కడ సర్వీస్ యాజ్ సాఫ్ట్వేర్ అనే కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ట్రెడిషనల్ సర్వీసెస్ని ఏఐ ఆటోమేషన్ ద్వారా స్కేలబుల్ డిజిటల్ సొల్యూషన్స్గా మార్చడం. అయితే దీనికి కీలకమేంటంటే మన లోకల్ అవసరాలకు తగ్గ డేటా సెట్స్ వాడాలి కదా? ఖచ్చితంగా. వెస్టర్న్ డేటా సెట్స్ ప్రభావం అంతగా ఉండకూడదు. దానికోసం ప్రభుత్వం, సంస్థల మధ్య కొలాబరేషన్ అవసరం. డేటాని అందరికీ అందుబాటులోకి తేవాలి. అవును. చూడండి, ఎస్ఎంఈస్కి మంచి డేటా ఎంత అవసరమో రీటైల్ రంగంలో కూడా ఏఐకి డేటా అంతే కీలకం. ఏఐ టెక్నాలజీస్ అంటే ఎంఎల్, డీప్ లెర్నింగ్ లాంటివి కస్టమర్ ఎక్స్పీరియన్స్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఓ, ఎలా? అంటే కొన్ని స్టడీస్ ప్రకారం పర్సనలైజ్డ్ స్ట్రాటజీస్ వాడే రీటైలర్స్ వాళ్ల రెవెన్యూ 15–20% పెరిగిందట. వావ్! అలాగే ఆపరేటింగ్ కాస్ట్స్ 10–30% తగ్గాయట. ఓకే, మరి ఏ టెక్నాలజీస్ వాడుతున్నారు ముఖ్యంగా? కొన్ని ముఖ్యమైనవి చూస్తే కస్టమర్ సెగ్మెంటేషన్ అంటే వాళ్ల బిహేవియర్ బట్టి గ్రూప్స్ చేయడం. దీనివల్ల మార్కెటింగ్ ROI 30% వరకు పెరుగుతుంది. ఇక రికమెండేషన్ సిస్టమ్స్, ముఖ్యంగా హైబ్రిడ్ మోడల్స్ వాడితే ప్రిడిక్షన్ యాక్యురసీ 15–20% బెటర్ అవుతుంది. అంటే కస్టమర్కి ఏం నచ్చుతుందో బాగా గెస్ చేయగలవు. రైట్. ఆ తర్వాత డైనామిక్ ప్రైసింగ్, డిమాండ్ను బట్టి ప్రైస్ మార్చడం. దీనివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ 3–5% మెరుగుపడతాయి. ఇంట్రెస్టింగ్. అలాగే పర్సనలైజ్డ్ మార్కెటింగ్ అంటే కస్టమర్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు చేయడం వల్ల ఎంగేజ్మెంట్ 40% వరకు పెరుగుతుందని అంచనా. అద్భుతం. ఇది కాకుండా స్టోర్లలో కూడా వాడుతున్నారా? అవును. ఫిజికల్ స్టోర్లలో స్మార్ట్ మిర్రర్స్, ఫేషియల్ రికగ్నిషన్, ఇంకా AR షాపింగ్ లాంటివి కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. భలే ఉంది. రీటైల్లో ఇంత జరుగుతుంటే మరి అగ్రికల్చర్లో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా మనకున్న ఛాలెంజెస్ అంటే క్లైమేట్ చేంజ్, వాటర్ స్కార్సిటీ, పెస్ట్స్, వీటిని ఎదుర్కోవడానికి అగ్రికల్చర్లో కూడా ఏఐకి చాలా స్కోప్ ఉంది. అవును. ఉదాహరణకు డ్రోన్స్ లేదా సెన్సార్లతో క్రాప్ హెల్త్ మానిటరింగ్, రియల్ టైం అనాలిసిస్ చేయడం, ఏ పంట వేయాలి, ఎప్పుడు కోయాలి అని సలహాలు ఇవ్వడం, ఇవన్నీ ఏఐతో సాధ్యమే కదా? అవును. రైతులకు సపోర్ట్ చేయడానికి ఏఐ బేస్డ్ చాట్బాట్స్, సాయిల్ మాయిశ్చర్ బట్టి పనిచేసే IoT ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. కొన్ని స్టార్టప్స్ కూడా ఇన్నోవేట్ చేస్తున్నాయి కదా. శాటిలైట్ ఇమేజరీ, వెదర్ అనాలిసిస్ వాడుతున్నారని విన్నాను. నిజమే. ఒక పైలట్ ప్రాజెక్ట్లో మిరప రైతుల దిగుబడి, అమ్మకం ధర పెరిగాయని కూడా ఒక రిపోర్ట్ చెప్తోంది. ఓ, అంటే ఈ సెక్టర్లో ఏఐ మార్కెట్ గ్రోత్ కూడా బాగానే ఉంటుందన్నమాట. 2028 నాటికి సుమారు 4.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఓకే, ఇంత టెక్నాలజీ వాడుతుంటే ఇది ఖచ్చితంగా మన వర్క్ ఫోర్స్ పై అంటే జాబ్స్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది కదా? అవును, ఖచ్చితంగా. ఏఐ కొన్ని పనులను ఆటోమేట్ చేస్తుంది. సో కొన్ని జాబ్స్కి డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కానీ అదే సమయంలో కొన్ని పనులకు హెల్ప్ చేస్తుంది. కొత్త జాబ్ రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి. అంటే స్కిల్స్ ఫస్ట్ వర్క్ ఫోర్స్ వైపు వెళ్తున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. కేవలం టాస్కులు కాదు, స్కిల్స్కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. ML, NLP వంటి టెక్నికల్ ఏఐ స్కిల్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం. మరి ఇండియా పరిస్థితి ఏంటి ఈ విషయంలో? ఇండియా యాక్చువల్లీ బాగానే పర్ఫామ్ చేస్తోంది. ప్రపంచంలోనే హైయెస్ట్ ఏఐ స్కిల్స్ పెనిట్రేషన్ రేట్స్ మన దగ్గర ఉన్నాయట. ఏఐ టాలెంట్ పూల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతోంది. యూత్ త్వరగా అప్స్కిల్ అవుతున్నారు. అది మంచి విషయమే, కానీ ఛాలెంజెస్ కూడా ఉంటాయి కదా? ఉన్నాయి. కంటిన్యూస్ స్కిల్లింగ్ అవసరం, ముఖ్యంగా సాఫ్ట్ స్కిల్స్ విషయంలో. ఇంకా హై పేయింగ్ జాబ్స్ అంటే ఐటీ సెక్టర్ లాంటి వాటిపై ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. రైట్. ఇంకో ముఖ్య విషయం జెండర్ గ్యాప్.
ఏఐ టాలెంట్లో విమెన్ పార్టిసిపేషన్ ఇంకా పెరగాలి. ఒక డేటా ప్రకారం అది 25.6% మాత్రమే ఉంది. ఓ, అది నిజంగా అడ్రస్ చేయాల్సిన విషయం. ఈ స్కిల్స్ గ్యాప్ లాంటి వాటి కోసమే గవర్నమెంట్స్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాయి కదా. తెలంగాణ ఏఐ సిటీ ప్లాన్ ఒకటి విన్నాను. అవును, 200 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. టెన్సర్ఫ్లో, అజూర్ ఎంఎల్, పైథాన్పై ట్రైనింగ్. 15 నుంచి 60 ఏళ్ల వారికి కరిక్యులం, లోకల్ లాంగ్వేజ్ డేటా సెట్స్ కూడా అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీలో కూడా ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ టార్గెట్ పెట్టారు. నేషనల్ లెవెల్లో కూడా స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, జియోస్పేషియల్ డేటా యాక్సెస్ ఇవ్వడం, ఎయిరావత్ లాంటి ఏఐ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే రీసెర్చర్స్ స్టార్టప్స్కి కంప్యూటింగ్ పవర్ ఇవ్వడానికి. కరెక్ట్. ఇంకా డేటా ప్రొటెక్షన్ కోసం పీడీపీ బిల్, మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఏఐ సర్వీసెస్ కోసం భాషిణి లాంటివి ఉన్నాయి. ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఏఐ అడాప్షన్లో ఇంకా సవాళ్లున్నాయంటారా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. డేటా సెక్యూరిటీ, ప్రైవసీ ఇప్పటికీ పెద్ద కన్సర్న్. పీడీపీ బిల్ కొంత హెల్ప్ చేయొచ్చు. ఏఐ ఎక్స్పర్ట్స్ షార్టేజ్, ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఎక్కువ ఉండటం, ఇవి కూడా ఛాలెంజెస్. దీనికి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా పెరగాలి. ఇంకా దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తిగా రాలేదు. ఏఆర్ అవట్ లాంటివి మంచి స్టార్ట్ అంతే. క్వాలిటీ లోకల్ డేటా కొరత, డేటా అనోటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జియోస్పేషియల్ డేటా యాక్సెస్ కొంచెం హెల్ప్ చేస్తుందేమో కొంతవరకు. ఇక ఎథిక్స్, బయాస్ లేని ఇంటిగ్రిటీ ఇష్యూస్, ఇవి ఇంకా ఉన్నాయి. అయితే ఓవరాల్గా దీని అర్థమేంటి? ఇండియాలో ఏఐ అనేది అన్ని సెక్టార్లలో ఎస్ఎంఈస్, రీటైల్, అగ్రికల్చర్, జాబ్స్ ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురాబోతోంది. అవును, అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ అదే సమయంలో స్కిల్స్, డేటా, ఇన్ఫ్రా, ఎథిక్స్ లాంటి ఛాలెంజెస్ని మనం ట్యాకిల్ చేయాలి. కంటిన్యూస్గా నేర్చుకోవడం, అడాప్ట్ అవ్వడం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నను రైజ్ చేస్తుంది కదా. మన పర్సనల్ లైఫ్స్లో కూడా ఏఐ వాడకం ఇంతగా పెరుగుతున్నప్పుడు దాని ఎథికల్ ఇంప్లికేషన్స్ గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం. నిజమే. అంతేకాదు, ఈ టెక్నాలజీ బెనిఫిట్స్ అందరికీ, అంటే సొసైటీలోని అన్ని వర్గాలకు ఈక్వల్గా అందేలా చూడటం ఎలా అనే దానిపై కూడా ఫోకస్ పెట్టడం చాలా అవసరం అనిపిస్తుంది.